తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి వ్యాపారానికి సంబంధించినటువంటి నూతన అవకాశాలు వస్తాయి, మంచి లాభాలు వస్తాయి. మీరు ఏదైనా పెట్టుబడులు పెట్టాలన్నా, మీ వ్యాపారాన్ని విస్తరించాలన్నా, లేదా కొత్త బ్రాంచీలు పెడదామనుకున్నా, లేదా భాగస్వామితో ఒప్పందం చేసుకోవాలన్నా, లేదా పాత భాగస్వామి వల్ల మీరు చిరాకులు పడి వదిలించుకోవాలన్నా, ఇలా మీరు ఏ పని తలపెట్టాలన్నా వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు చాలా మంచి అనువైన కాలము. మీకు లాభాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు ఏరియర్స్ వచ్చే అవకాశం ఉంది. తర్వాత మీకు ప్రియమైన వ్యక్తుల నుంచి, అది ఇంట్లో కావచ్చు, మీరు పనిచేసే రంగంలో కావచ్చు, శుభవార్తలు మీకు అందుతాయి. తద్వారా మీకు మానసిక ఉల్లాసం కలుగుతుంది. అయితే మీరు ఈ రాశిలో ఉండే స్త్రీలు వివాహం కోసం ప్రయత్నం చేసినట్టయితే, లేదా కొత్త దంపతులు సంతానం కోసం కనుక ప్రయత్నం చేసినట్టయితే, ఉదయమే మీరు పార్వతీ అమ్మవారికి నమస్కరించుకోండి. మీ యొక్క కోరికను చెప్పుకొని కనుక చేసినట్టయితే ఫలితాన్ని పొందగలుగుతారు. తరువాత సూర్య భగవానుడికి మీరు ఉదయం బ్రహ్మముహూర్త సమయంలోనే కనుక ఎర్రని పూలతో స్వామివారికి పూజ చేయడం కానీ, అంటే సూర్యుడికి ఎలా పూజ చేస్తామండి అనే సందేహం మీకు కలగవచ్చు. అంటే సూర్యోదయ సమయంలో తులసి మొక్క దగ్గర ఆ స్వామివారికి అర్పిస్తున్నట్టుగా భావన చేసి ఎర్రని పువ్వులను తులసి మొక్కలో ఉంచండి. ఆ రాగి పాత్రతో అర్ఘ్యాన్ని సమర్పించి మీ యొక్క కోరికను చెప్పుకోండి. అనారోగ్యం సమస్యలు కానీ, లేదా మీరు ఏ కోరికైతే కోరుకుంటున్నారో మీ సంకల్పాన్ని స్వామివారికి చెప్పినట్టయితే కనుక సూర్యగ్రహం యొక్క గ్రహ సంబంధిత బాధలను పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన దిన ఫలితము. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి ప్రత్యేకంగా విద్యార్థులకు మంచి ఫలితాలను పొందగలుగుతారు. విదేశాలు వెళ్ళి చదువుకోవాలనుకున్న వాళ్ళకి ఈరోజు చాలా చక్కని అనుకూలమైన సమయము. జీవిత భాగస్వామితో మీ యొక్క బంధము బలపడుతుంది. అంటే గతంలో ఏమైనా చిరాకులు రావడం కానీ, విడిపోవడం కానీ జరిగినట్టయితే కనుక ఇప్పుడు అది మళ్ళా కొత్త రూపాన్ని దాల్చుకుని మీ యొక్క బంధాన్ని బలపడే దిశగా కనపడుతోంది. తర్వాత ఈ రంగంలో, అంటే ఈ రాశిలో ఉండే వ్యవసాయదారులు కావచ్చు, అన్ని రంగాల వాళ్లకు, సినీ టీవీ కళాకారులకు కానీ, వ్యాపారస్తులకు కానీ, పారిశ్రామికవేత్తలకు కానీ, క్రీడాకారులకు కానీ, స్త్రీలు పురుషులు అందరికీ కూడా ఈరోజు చాలా చాలా అనుకూలంగా ఉంది. మీరు ఏ పని స్టార్ట్ చేయాలనుకున్నా మీరు ఈ రోజుని స్టార్ట్ చేయవచ్చు. అయితే ఈ రాశిలో ఉండే వారికి ఆకస్మిక ధన ప్రాప్తి, అది పురుషులకు కావచ్చు లేదా స్త్రీలకు కావచ్చు, ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ఆకస్మిక ధన ప్రాప్తి వచ్చే అవకాశం కనబడుతోంది. కోర్టు పనులు ఒకంత వాయిదా పడతాయి కాబట్టి కోర్టు పనుల జోలికి మీరు ఈరోజు వెళ్ళకండి. గతంలో వేసిన వారికి కూడా వాయిదా పడే అవకాశం ఉంది కాబట్టి ఇంకా ఆ విషయాన్ని ఈరోజు మర్చిపోండి. కొత్తగా కోర్టులో ఏదైనా తగాదాలు వెయ్యాలి అని అనుకుంటే కనుక ఈ రోజును వదిలేసి మరెప్పుడైనా ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ ఫలితం మీకు ఉత్తర అంటే భవిష్యత్తులో మీ వైపు అనుకూలంగా రాని ఫలితం ఈరోజు కనపడుతోంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఈ రాశిలో ఉండే స్త్రీలకు చెప్పదగిన సూచన ఏంటంటే, మీకు గతంలో ఏమైనా అనారోగ్య సూచనలు ఉంటే కనుక ఈరోజు మీకు చాలా చక్కని ఉపశమనం కలుగుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. బాగుంది కదా అనుకుని కాకుండా ఒకంత శ్రద్ధ పెట్టినట్టయితే ఇంకా మంచి ఫలితాలను పొందే అవకాశం కనబడుతోంది. తర్వాత మీరు శుభవార్తలు వినే అవకాశం కనబడుతోంది. ఇంట్లో ఉండే స్త్రీలు, అంటే హౌస్ వైఫ్స్కి ఒక కీలకమైన శుభవార్తను మీరు వినే అవకాశం కనబడుతోంది. ఈ రాశిలో ఉండే స్త్రీలు కానీ పురుషులు కానీ వివాహం కోసం ప్రయత్నం చేసినట్టయితే కనుక మీకు అనుకూలమైన సంబంధం వచ్చే అవకాశం ఈరోజు కనపడుతోంది. మీరు ఆ దిశగా ప్రయత్నాలు స్టార్ట్ చేయండి. సంతానం కోసం కనుక ఎవరైనా ప్రయత్నం చేసినట్టయితే కనుక అంత మంచిగా లేదు, ఇంకా తప్పదు అని అనుకుంటే కనుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి. లేదా ఆ స్వామివారి అష్టోత్తరాన్ని 108 సార్లు వినే ప్రయత్నం చేయండి, మధ్యలో ఆగిపోకుండా. అప్పుడు మీరు ఏ ప్రయత్నం చేసినా జయం కలిగే అవకాశం కనపడుతోంది. అయితే మీకు చెప్పదగిన సూచన రెమెడీ ఏంటంటే, గణపతికి గరికమాల సమర్పించి బెల్లాన్ని నైవేద్యంగా పెట్టి ఉదయం పూటే పూజ చేయండి. అష్టోత్తరం చదవండి, లేదా ఆ గణపతి నామాన్ని 108 సార్లు చదవండి. కుదరదు అని అనుకున్న వాళ్ళు 5 సార్లైనా కనీసం గణపతి మంత్రాన్ని చదవండి. తర్వాత గోధుమలను దానం చెయ్యండి ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా. మీ అనుకూలమైన
సమయాన్ని చూసుకొని ఉదయం కానీ సాయంత్రం కానీ దానం చేసేటప్పుడు ఆహారాన్ని తినకూడదు. అంటే కడుపు నిండా తిని దానం చేస్తే ఆ దానం సత్ఫలితాన్ని ఇవ్వదు కాబట్టి సాధ్యమైనంత వరకు ఉదయం కుదరని వాళ్ళు సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం దానం ఇచ్చిన తర్వాత తింటే ఫలితం దక్కుతుంది. లేదు ఉదయాన్నే నేను ఇచ్చుకుంటాను అని అనుకున్న వాళ్లకు ఉదయం పూటే దానం ఇచ్చుకుని మీరు ఏ పని చేసినా కానీ సరిపోతుంది. ఎందుకంటే సూర్యగ్రహానికి గోధుమలను దానంగా ఇవ్వండి. అప్పుడు సూర్యగ్రహం తాలూకా అనుగ్రహాన్ని మీరు పొంది ఆటంకాలు లేకుండా అనారోగ్యం పాలు కాకుండా ఉండేందుకు అవకాశం కనపడుతోంది. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన దిన ఫలితాలు, పరిహారాలు కూడా. తదుపరి తులారాశి. ఈ తులారాశి వారికి ఆరోగ్యంలోనూ ఆర్థిక విషయాల్లోనూ చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. మిత్రులతోనూ బంధువర్గంలోనూ మీ భాగస్వామితోనూ అంటే జీవిత భాగస్వామితోనూ కొన్ని ఇబ్బందులు పడే అవకాశం, విభేదాలు వచ్చి తీవ్రమైన స్థాయికి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి మాటను జాగ్రత్తగా వాడుకోండి. లేదా వ్యవహరించడం కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. అయితే ఈ రాశిలో ఉండే ఉద్యోగస్తులు కొత్త భాగస్వామ్యం తీసుకోవాలనుకుంటే కనుక ఈ రోజును వాయిదా వేసుకోండి. పారిశ్రామికవేత్తలు కానీ ఎవరైనా సరే కొత్తగా భాగస్వామ్యము కోసము ఈరోజు ప్రయత్నం చేయకండి. పెట్టుబడులు కూడా ఈరోజు పెట్టద్దు. ఎందుకంటే లాభాలు వచ్చే దిశగా లేదు కాబట్టి పెట్టుబడులు పెట్టద్దు. కొత్త కాంట్రాక్టులను కూడా ఈరోజు ఆహ్వానించకండి. ఒకంత నష్టం కలిగే సూచన కనపడుతోంది. లేదా రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళు ఈరోజు మేము అప్లికేషన్ పెట్టుకుందాము, కొత్తగా పెడదాము అని అనుకున్న వాళ్ళు ఈ రోజును వాయిదా వేసుకోండి. కొత్తగా ఏ పని స్టార్ట్ చేద్దామన్నా ఈరోజు మీకు అనుకూలంగా లేదు. ఈ రాశిలో ఉండే ప్రతి రంగం వాళ్ళకి చెప్పదగిన సూచన. అయితే మీకు శుక్రగ్రహము అనుకూలంగా లేకపోవడం వల్ల ఈ చిన్ని ఆటంకాలు మీకు కలుగుతున్నాయి. కాబట్టి శుక్రగ్రహానికి శాంతి పూజ చేయించుకోండి. తరువాత పసుపును దానంగా ఇవ్వండి. ఉదయం టైంలో 9 ఆ టైం అప్పుడు మంచి ముహూర్తం చూసుకుని పసుపును దానంగా గుళ్ళో ఇచ్చినా సరే, లేదా ఒక ముత్తైదువుకి దానంగా ఇచ్చినా సరే మంచి ఫలితాలను పొందే అవకాశం కనపడుతోంది. అయితే ఎంత దానం ఇవ్వాలి, ఎంత అనేది మీకు అనుమానం రావచ్చు కదా. కేజింపావు పసుపును దానంగా ఇవ్వండి. పసుపు మాకు అందుబాటులో లేదు అంటే పసుపు కొమ్ములు కూడా, కేజింపావు పసుపు కొమ్ములు కూడా దానంగా ఇచ్చుకోవచ్చు. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిష్కారాలు. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి మంచి ఆర్థిక లాభాలు పొందే రోజు, ఆర్థిక లావాదేవీలు కూడా మీకు సక్సెస్ అయ్యే రోజు, వ్యాపారస్తులకు కూడా చాలా చక్కని అనువైన రోజు, పారిశ్రామికవేత్తలు కానీ, సినీ రంగం వాళ్ళకి కానీ, క్రీడాకారులకు కానీ ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కరికి ఈరోజు చాలా చాలా చక్కని రోజు. మీరు ఏ ప్రయత్నం చేద్దామనుకున్నా కొత్తగా కానీ లేదా పెండింగ్లో ఉండిపోయే పనులు కానీ మీరు నిరభ్యంతరంగా ఈరోజు ప్రారంభించవచ్చు. కొత్త గృహాలు కొనుక్కోవాలనుకున్నా లేదా ఇల్లు కట్టుకోవాలి అని అనుకున్నప్పుడు ఈరోజు కూడా మీకు మంచిగా కలిసి వస్తుందన్నమాట. అయితే కుటుంబ సభ్యుల నుంచి మీకు అంటే బంధుమిత్రులు అవ్వచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, మీకు మీరు ఏదైతే అనుకుంటారో ఆ సహాయ సహకారాలు మీకు అందుబాటులోకి వస్తాయి. వ్యవసాయదారులకు ప్రభుత్వం తరపు నుంచి మీకు గతంలో రావాల్సినవి, పెండింగ్ ఉండిపోయినవి ఏవైనా సరే ఈరోజు మీకు అందే అవకాశం కనపడుతోంది. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు, స్త్రీలకు ప్రత్యేకమైన సూచన ఏంటంటే విద్యార్థులు గణపతి మంత్రాన్ని కానీ గణపతి పూజ కానీ చేసినట్టయితే చిన్న అడ్డంకులు అంటే మీరు ఏ కాలేజీలో అయితే సీటు కావాలనుకుంటారో లేదా విదేశాలు వెళ్ళి చదువుకోవాలనుకుంటారో వారికి చిన్న బ్రేక్ పడే అవకాశం కనపడుతోంది. కాబట్టి ఆ బ్రేకు లేకుండా ఉండడం కోసం గణపతికి మీరు ఆరాధన చేయండి. ఇంకా స్త్రీలకు దగ్గరికి వచ్చేటప్పటికి అంటే గృహస్థు స్త్రీలు అంటే హౌస్ వైఫ్స్ కానీ లేదా ఏ రంగంలో ఉన్న స్త్రీలకైనా కానీ మీ మాట వల్ల కొంచెం చిరాకులు వచ్చేటట్టుగా, లేనిపోని గొడవలు వచ్చేటట్టుగా, ఆటంకాలు కలిగేటట్టుగా కనపడుతోంది. మీరు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే, ఇంట్లో ఉన్నాయా ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే మీ మాట వల్ల కోరి కొత్త చిక్కులు తెచ్చుకునే అవకాశం కనపడుతోంది. కాబట్టి ఈరోజు మీరు ఎటువంటి మాట మాట్లాడకపోవడమే అంటే ఎదురు చెప్పడం కానీ, సలహా ఇవ్వడం కానీ ఇలాంటి పనులు ఈరోజు మీరు చేయకండి. తద్వారా మీకే లేనిపోయిన ఆటంకాలు వచ్చే అవకాశం కనపడుతోంది. మీకు చెప్పదగిన పరిహారం ఏంటంటే మంగళవారం రోజు కుజుడికి సంబంధించినటువంటి పూజ కానీ, అష్టోత్తరం కానీ, స్తోత్రం కానీ లేదా దానం కానీ చేసుకోండి. తరువాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి దర్శించండి. ఉదయం కానీ సాయంత్రం కానీ
దర్శించుకుని అభిషేకం చేసుకోండి. సాయంత్రం పూట దర్శించి అభిషేకం చేసేవారు పొద్దున్నుంచి ఏమీ తినకూడదు, నిరాహారంగానే చేసుకోవాలి. అయితే గుళ్ళో అంటే ఏదైనా గుడిలో మీకు దగ్గర ఉన్న ఏ గుడిలోనైనా సరే నెయ్యి దీపాన్ని వెలిగించి మీ యొక్క మనస్సంకల్పం కానీ మీ యొక్క కోరికను కానీ చెప్పుకున్నట్టయితే ఆ ఆటంకాలు చిక్కులు తొలగిపోయే అవకాశం కనపడుతోంది. ఇది ఈ రాశి వారికి ఈరోజు చెప్పదగిన పరిహారాలు, దిన ఫలితము.